అటువంటి ప్లాస్టిక్ సామాన్లు, స్టీల్ సామాన్లు, రీసేల్ వాల్యూ లేనటువంటి రీసేల్ వాల్యూ శరీరానికి కూడా లేదనుకోండి, అది వేరే విషయం. ఏమీ లేనటువంటి వీటి మీదంతా వ్యామోహం పెంచుకొని వాటిని అన్నింటినీ ఇంట్లో నింపేస్తాం. ఇంట్లో మనుషులు తిరగడానికి స్థలం ఉండదు. ఇల్లేమో పెద్దదే, కానీ ఎంతంటే మా 1600 స్క్వేర్ ఫీట్ అండి మా ఫ్లాట్ అని అంటాడు. లోపలికి పోతే ఇటు అటు పక్కకు తిరుక్కుంటూ పోవాలి. ఇప్పుడు దీంట్లో లైట్ ఆరిపోయిందంటే ఎట్లుంటుంది? నిన్న మనం చెప్పుకున్నామే, అదే పరిస్థితి. కాళ్ళు తగులుతా, చేతులు తగులుతా. కాబట్టి నాయనా, నువ్వు శుభ్రం చేయాలనుకుంటే, సాధన చేయాలనుకుంటే ఇదే సాధన. ఇక్కడి నుంచి మొదలుపెట్టు. ఇప్పుడు చాంచల్యం తగ్గుతుంది. గురువు గారు 3 రోజుల నుంచి కైవల్యోపనిషత్తులో ఉండేటువంటి మహావాక్యాన్ని అంటే మహావాక్యాలంటే ఆ 4గే మనం అనుకుంటాం. దానికంటే ముందు మహావాక్యాలు చాలా ఉన్నాయి. లౌకికమైనటువంటి మహావాక్యాలు. త్యాగేన ఏకేన అమృతత్వ మానసు అని చెప్తానే ఉన్నారు. నువ్వు పాత చొక్కాని, పాత చీరనే త్యాగం చేయలేకపోతే ఇంకేం త్యాగం చేస్తావు? కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. అంటే సాధన అనేది ఇక్కడి నుంచే మొదలు కావాలి. ఇవంతా ఏమి చేయకుండా ఈ శాస్త్రాలన్నీ విని బుర్రకెక్కించుకొని మళ్ళీ ఇదిగో మైకులు పెట్టినప్పుడంతా చెప్పి నాకు మైకే లేదని గొడవపడి అరగంట ఇచ్చినారని చెప్పని ఇదంతా లాభం లేదు. ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నావా, సాధన చేస్తున్నావా, ఆచరిస్తూ ఉన్నావా? ఆచరించినటువంటిది ఏది నీకు ఉపయోగపడదు. త్యాగేన ఏకేన అంటే త్యాగం అంటే వదిలిపెట్టడం. ఏది వదిలిపెడతావు? దేహాత్మ బుద్ధిని వదిలిపెడతావు. దేహాత్మ బుద్ధిని వదిలిపెట్టాలి అంటే ముందు పాత బట్టలైనా వదలాలి. పాత బట్టలు కూడా వదలలేనటువంటి వాడివి ఆ బట్టలు ధరించేటువంటి దేహాత్మ బుద్ధిని ఎట్లా వదులుతావు? అది సాధ్యం కాదు. అందుకని సాధన అనేది ఇంట్లో నుంచి ప్రారంభం చేయాలి. ఇవంతా ఒకసారి అందరివి చూడండి. మీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి 4 ఉన్నారంటే 4 పనికిరాని బట్టలు తీసేయండి. ఫస్ట్ వంటగది లేకపోండి, పనికిరాని తీసేయండి. మీకు అవసరం లేనటువంటివి దానం చేసేయండి. అదనంగా ఉండేటువంటివి దానంగా ఇచ్చేయండి. ఇవన్నీ చేసేసిన తర్వాత కూర్చోండి ధ్యానానికి. ఖచ్చితంగా ధ్యానం కుదురుతుంది. లేదంటే కుదరదు. ఎందుకంటే ఇంటి నిండా నెగిటివ్ ఎనర్జీ. పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు, ఏవేవో వాళ్ళు ఏమనుకొని ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, దాని మీద ఏం ఆశలు పెట్టుకొని ఇచ్చారో, దానికి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చినారో, ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పులగమైపోయి ఆ ఇంట్లో నువ్వు కూర్చొని నేను ధ్యానం చేస్తానంటే నీ మనసు ఎక్కడ కుదురుతుంది? అవన్నీ ఇచ్చేయి. అప్పుడు యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అప్పుడు నువ్వు వంట చేస్తూ ఉంటే భగవంతునికి నివేదన కోసం ప్రసాదం చేస్తున్నట్టు అవుతుంది. నువ్వు నీళ్లు తాగుతూ ఉంటే భగవంతుడు ఇచ్చినటువంటి తీర్థాన్ని తీసుకున్నట్టు అవుతుంది. నువ్వు భోంచేస్తూ ఉంటే ప్రసాదాన్ని తింటూ ఉన్నట్టు అవుతుంది. అప్పుడు నీ జీవితం భగవన్మయమైపోతుంది, మనసు ఏకాగ్రమైపోతుంది. ఇప్పుడు చిత్త చాంచల్యం పోతుంది. కాబట్టి ఇప్పుడు మలదోషం పోయింది, విక్షేప దోషం కూడా పోయింది. విక్షేప దోషం ఎట్లా పోతుంది? సద్గురు ఈశ్వరోపాసనల వల్ల పోతుంది. ఇటు కాదు మేము ఒక విగ్రహం పెట్టుకుంటాము, దీనికి వామాచారం సమయాచారం అనేసి ఉన్నాయి, అది చేస్తాం ఇది చేస్తాం బలిస్తాం అది ఇది అని అంటే మీరు బలైపోతారు అంతే. అది ఎప్పటికీ సాధ్యమయ్యేటువంటిది కాదు. అవన్నీ కూడా ఎందుకు చెప్పారంటే ఇవన్నీ చెప్పింది కేవలం చిత్తశుద్ధి కోసమే. మళ్ళీ జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానం లేకుండా ఇవేవి కాదు. అందువల్ల 2 దోషాలని మనం ఇప్పుడు పోగొట్టుకునేటువంటి విధానాలు తెలుసుకున్నాం. మల విక్షేప రహిత. దీని తర్వాత ఏం కావాలా? సాధన చతుష్టయ సంపత్తి కావాలి. సాధన చతుష్టయ సంపత్తి గురించి అమ్మగారు నిన్న చెప్పారు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, క్షమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము. ముముక్షుత్వం ఉండేటువంటి వాడే వీటినన్నింటినీ ప్రారంభం చేస్తాడు. కాబట్టి వీటినన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని దీని తర్వాత అమ్మగారు చెప్పినారు కాబట్టి ఆ లక్షణాలు సమన్వయం చేసుకోండి. తర్వాత వివిధిషా సన్యాసి అని చెప్పన్నారు. అంటే నువ్వు సన్యాసం తీసుకోకముందే, వేదాంతం శ్రవణం చేయకముందే నువ్వు మానసికంగా సన్యాసి కావాలంటే ఇవన్నీ వదిలిపెట్టాలా. వివిధిషా సన్యాసము, విద్వత్ సన్యాసం అని 2 ఉంటాయి. వివిధిషా సన్యాసం అంటే ఏమిటి? ప్రేష్యోచ్చారణ సహితంగా, అంటే ఎవరికి వాళ్ళు పిండం పెట్టుకొని మళ్ళీ పిండం పెట్టే పని లేకుండా. అంటే ఈ శరీరం పోయింది, ఆముదాల మురళి అనేవాడు పోయాడు, ఇది పోయింది. ఇప్పుడు ఆ పేరు కూడా పోయింది. ఎందుకు? ఇది పోయింది కదా, ఇది మాంసమయమైనటువంటి పిండం పోయింది, దీనికి పెట్టినటువంటి పేరు కూడా పోయింది. ఇప్పుడు ఇది మంత్రమయమైనటువంటి పిండం అయింది.
బాగా గురువు గారు హస్తమస్తక సంయోగం చేత మంత్రోపదేశం చేసిన తర్వాత ఇది మంత్రమయమైనటువంటి పిండంగా మారిపోయింది. ఇప్పుడు దీనికి కొత్త జన్మ వచ్చింది, అందుకని దీనికి కొత్త పేరు పెడతాను. అది దాని తర్వాత నువ్వు శ్రవణం చేయాలి అని చెప్పన్నారు. కనీసం నువ్వేం చేయాలా, సన్యాసం తీసుకోకపోయినా శ్రవణం చేసే అర్హత నాకు లేదంటే ఉంది. దాన్ని నువ్వు సన్యాస భావనతో ఉండాలి. మళ్ళీ నువ్వు దాని సంసారాన్ని ఎత్తుకొని వచ్చి దీనికి లంకె పెట్టినావనంటే ఏమవుతుంది, అది కలగా పొలగం అయిపోతుంది అని తెలియజేసుకుంటూ తర్వాత ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం శాంతి శాంతి శాంతి.